నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మనందరికీ తెలిసిన వ్యక్తి. ఒక ప్రపంచ అధినేతగా, ఒక అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఆయన అధ్యక్షుడిగా అయ్యారు. ఇలా ఆయనదే ఎందుకు తీసుకున్నారు సార్? మన దేశానికి కావచ్చు, ప్రపంచ దేశాల్లో చాలా శత్రువుగా మిగిలిపోయి ఎన్నోసార్లు అటాక్ జరిగి చేస్తున్నాడు కదా, మీరు ఎందుకు ఇతన్ని తీసుకున్నారంటే, ఇతని డేట్ ఆఫ్ బర్త్ వైజ్ తీసుకొని అతనికి ఏం జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే, ఇతని డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చెప్పి దాని గురించి మనకు ఎలా జరుగుతుందో, ఒక వ్యక్తి గురించి తెలిసినప్పుడు ఈ న్యూమరాలజీ ఎలా పనిచేస్తుంది అనేది మీకు తెలిస్తే, అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి, ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రకరకాల చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనము డేట్ల వైజు వీడియోస్ చేద్దాం. వీక్లీ వన్స్ చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి. మీకు కూడా ఎవరైనా నాయకుడు ఉండి, సార్ నా గురించి లేదా ఈ నాయకుడు గురించి మీరు చెప్పండి, ఆయన ఫ్యూచర్లో ఎలా ఉంటాడు, మా ఎమ్మెల్యేనో మా ఎంపీనో అతని డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తీసుకోండి, తీసుకొని చెప్తే క్లియర్గా తెలియజేస్తాను. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏది వాడుతున్నారో అది కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఈ డొనాల్డ్ ట్రంప్ డేట్ ఆఫ్ బర్త్ గురించి మనందరం తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా గాన్గాపూర్ వెళ్ళిరండి. ఎందుకంటే మన కీ అంటే లాక్ క్లోజ్ అయిపోయి ఉంటుంది, అక్కడ దత్తాత్రేయ స్వామి ఓపెన్ చేసి పంపించేస్తాడు. మీరు ఎవరైనా సరే బాగా టెన్షన్స్ ఉంటే కంపల్సరీ ఒక నిద్ర చేయండి. అక్కడ గ్యారంటీగా రాత్రి 7:30 నుంచి దాదాపు 9 వరకు పల్లకి సేవ అని ఉంటుంది. దాంట్లో కంపల్సరీ పాల్గొనండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. నేనైతే ప్రతి నెల వెళ్తుంటాను. ఎందుకు అంటే నాకు వచ్చే మీ అందరికీ చేసే దాంట్లో నెగిటివ్స్ చాలా తీసుకుంటాను కాబట్టి, అక్కడ ఆ స్వామి వారికి నేను ఎలా ఇవ్వాలి, ఆ నెగిటివ్ని నేను పాజిటివ్ ఎలా తెచ్చుకోవాలని తెచ్చుకుంటాను. ఒక్కొక్కసారి 15 నుంచి 20 డేస్ కూడా వెళ్తాను. ఎందుకంటే ఎక్కువ చిరాకు కావచ్చు, ఎక్కువ నెగిటివ్ నాకు స్టోరేజ్ అయిందని తెలిసిపోతుంది. అందుకనే ఫొటోస్ పెట్టించుకుంటుంటాం మేము. చూసుకొని చేద్దాం. మనము వీడియోలోకి పోయే ముందు, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా, మన భక్తి న్యూమరాలజీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అలాగే మనము డబ్బు గురించి మనం ఈ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి సూపర్ పవర్ని ఇస్తుంది. మనీ పవరు ప్రతి ఒక్కరికి కూడా కావాలి కాబట్టి, ఇది ఏదైనా సరే ఒక వ్యక్తి డబ్బు గురించి సంపాదించుకోవాలంటే మనందరికీ సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ ఎలా ఉండాలి ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ట్రంప్ గురించి మనందరం తెలుసుకుందాం. ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ ఆయన పేరు, ఈ డి లెటర్తో పేరు మాత్రం కంపల్సరీ స్టార్ట్ కావద్దు. ట్రంప్ అనేది బాగుంటుంది. డొనాల్డ్ అనేది మనిషిని పిచ్చివాళ్ళని చేస్తుంది, ఒక నియంతలాగా మారుస్తుంది, ఒక రాహు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోవాలని ఇస్తుంది. కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినది 14/6 జూను 14. ఈ జూన్ 14 ఆ యొక్క వ్యక్తి పుట్టినరోజు. ప్రతి ఒక్కరం కూడా, ప్రతి ఒక్కరికి, మనందరికీ, ఎవరికైనా సరే ప్రతి సంవత్సరము డెస్టినీ మారుతుంటుంది. డెస్టినీ అంటే విధి సంఖ్య. ఈ విధి సంఖ్య 30 నుంచి 40% పనిచేస్తుంటుంది మీ పైన. ప్రతి సంవత్సరము
ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే, ఒక డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఒక చంద్రమౌళి యాదవ్ కావచ్చు, ఇంకొకటి మీరు చూసే వ్యక్తి ఎవరైనా కావచ్చు, ప్రతి వ్యక్తికి కంపల్సరీ విధి సంఖ్య మారుతుంటుంది. ఈయనకి డొనాల్డ్ ట్రంప్ గారికి 2025 నుంచి ఏం జరిగింది? 14/6/2025 నుంచి విధి సంఖ్య. మళ్ళీ ఈ సంవత్సరము 14/6/2026 నుంచి మళ్ళీ ఒక విధి సంఖ్య వస్తుంది. చాలాసార్లు వీడియోలు చేశాను. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ గారి గురించి ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికీ తెలుసు ఆయన అప్పటి నుంచి ఎలా బిహేవ్ చేశాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? 1+4 5 అయింది. 6 2025 9 అవుతుంది. 5 6 11 అవుతుంది. 11 + 9 20 అవుతుంది. 5 6 11 11 9 20 అంటే 20 అంటే మళ్ళీ 2 + 0 20 అవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ 14/6/2025 నుంచి ఆ వ్యక్తి 2 నంబర్ పవర్ని అతని పైన పనిచేస్తూ ఉంటుంది. ఈ 2 నంబర్ పవర్ గుణం ఏంటి? ఇక్కడ ఆయన అధ్యక్షుడు కావాల్సిన టైంలో నంబర్స్ 1 నంబర్ ఉన్నది, అధ్యక్షుడు అయ్యాడు, ఎలక్షన్లో తిరిగాడు, చాలా ఇదైపోయింది. 9 నంబరు కానీ 1 నంబర్ కానీ మనిషిని విన్నింగ్ చేస్తుంది. చూసుకోండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ 2025 నుంచి 14/6/2025 నుంచి 2 నంబర్ పనిచేస్తుంది. 2 నంబర్ యొక్క గుణాలు ఏంటి అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అనేది డీలేటరు, గొడవలు పెట్టుకునే రకం ఇదంతా చేస్తుంది. ఇదొక 15% 10% పనిచేస్తుంది. మ్యారేజ్ రేట్ కూడా ఆయనది అంతగా బాగాలేదు. ఇక్కడ 2 నంబర్ ఒక 30 నుంచి 40% మన లైఫ్లో పనిచేస్తుంటుంది. మొబైల్ నంబరు పనిచేస్తుంది, కానీ వీళ్ళు మొబైల్ నెంబర్ ఎక్కువ వాడరు కాబట్టి ఇక్కడ పేరు ఎక్కువ డొనాల్డ్ ట్రంప్ అంటుంటారు కాబట్టి కొద్దిగా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా 50-50%లో ఈ పేరుతో ఉంటాడు కాబట్టి ఇలా చేపిస్తుంది. టెన్షన్ అట్లా మంచి అటు చెడు, కానీ ఎప్పుడు కూడా ఒక నియంతలాగే ఆయన డొనాల్డ్ ట్రంప్ రాహు ప్రభావంతో ఉంటాడు కాబట్టి అలా చేస్తుంది. ఇక్కడ 2 నంబరు చంద్రుడు ఏం చేస్తాడు? ఏదో ఒక విషయంలో మనీ లాస్ చేసుకుంటుంటాడు ఈయన. ఈ వ్యక్తి ఎవరైనా సరే, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఏదైనా సరే డబ్బును లాస్ చేసుకుంటుంటాడు. డబ్బుని ఎవరికైనా వచ్చి అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సరే డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ డబ్బుని ఏ వ్యక్తి అయినా ఇచ్చుకుంటాడు. ప్రేమ ఉంటుంది. ఈయనకి ఎక్కడ ప్రేమ ఉందండి? యుద్ధం చేస్తున్నాడు కదా అనుకోవచ్చు. అది ఎందుకు చేస్తున్నాడో నేను చెప్తాను మీకు. ఇక్కడ డబ్బుని అమెరికా చాలా లాస్ అయిపోయింది. మనీ ఎవరికైనా డబ్బులు ఇస్తారు, ఎవరికైనా షూరిటీలు పెడతారు, ఎవరి మాటలో వింటుంటారు. ప్రతిదీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉంటుంది. అప్పుడు నష్టం అనేది ఆ వ్యక్తి ఉంటే, ఒక కుటుంబ పెద్ద ఉంటే కుటుంబానికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈయనకు ఒక దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఒక దేశానికి నష్టం అనేది కలుగుతుంది. ఈయన ఎంత వారించినా, నేను చెప్పాను, మే నెల కావచ్చు, జూన్ నెల కావచ్చు, యుద్ధ వాతావరణం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. వీళ్ళు చేసిందంతా యుద్ధం మొత్తం కూడా ఏప్రిల్ మంత్ చేశారు. అది కూడా మార్చి 28కి స్టార్ట్ అయింది. మార్చి 28 అంటే ఆ రోజు 1/4 కోడ్ వచ్చింది. ఆ 1/4 కోడ్ వలన ఒక ఇరాన్ అధ్యక్షుడు, ఆయన కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారు, ఖమేని. అదంతా జరిగింది. ఏప్రిల్ మొత్తం కూడా దాదాపు యుద్ధంలోనే నడిచింది. మీ అందరికీ తెలుసు. అంటే 4 అనేది యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, గొడవలు వచ్చేలా చేస్తుంది, ఇదంతా చేస్తుంది. కాబట్టి ఆ నెల జరిగింది. మే నెలలో బిజినెస్ మంత్, ఆ బిజినెస్ మంత్ 5 అనేది బిజినెస్ మంత్. ఈ జూన్ నెలలో మనం వీడియో చేస్తున్నాం కాబట్టి
జూన్ 2026లో చేస్తున్నాం ఈ వీడియో. అక్కడ మనీ పవర్ అనేది క్రియేట్ చేస్తుంటుంది. ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ గారికి ఎలాంటి ఇదేందో ఈ 2 నంబర్లో ఉంటే ఆయనకు నష్టం జరిగినట్టు ఏమున్నాయంటే, చెప్పిన మాటలు వింటారు వాళ్ళు, ఎవరైనా కావచ్చు, ఓ వేరే దేశ అధ్యక్షులు కావచ్చు, కొన్ని నియంతలా కావచ్చు, ఎవరు ఏం చెప్తే దాని ప్రకారంగా నడుచుకుంటా ఉంటారు వీళ్ళు. వాళ్ళు కింద వాళ్ళు కావచ్చు, పై వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, ఒక దేశ అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ ఆధీనంలో ఉన్న కంపెనీ ఎవరైనా కదండి. అలాగా ఆయన సుంకాలు పెంచడం కావచ్చు, ఆయన నియంత్రణ కావచ్చు, ఇవన్నీ కూడా వేరే వాళ్ళు చెప్తుంటే వీళ్ళు అమలు చేస్తూ ఉంటారు ఈ 2లో ఉంటే. అందుకనే షూరిటీలు కానీ, గ్యారంటీలు కానీ, వారంటీలు కానీ, డబ్బులు కానీ ఈ టైంలో ఉన్నప్పుడు, హామీలు కానీ ఈ 2 నంబర్ వచ్చినప్పుడు ఇస్తే డొనాల్డ్ ట్రంప్ గారు లాగా ఇబ్బంది పడతారు. కానీ ఆయన ఎవరు చెప్పారో, ఏం చెప్పారో అదే ఆయన పర్సనల్ ఇష్యూ కానీ కనపడింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఈ డొనాల్డ్ ట్రంప్ ఆయనని కనబడ్డారు. రేపు ఎలక్షన్లో గెలవచ్చు, గెలవకపోవచ్చు, ఎన్నో అటాక్స్ జరిగాయి, ఏదేదో జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగింది అన్నది ఈ 2 నంబర్ ప్రభావం ఉంది కాబట్టి అలా జరిగింది. నెక్స్ట్ ఈ 14/6/2026 నుంచి ఆయనకి గురుడు స్టార్ట్ అవుతాడు. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి అన్ని ఎవరి మాటలైన విన్నారు, ఇదంతా అయింది. ఇక్కడ గురుడు ఏం చేస్తాడంటే ఆయన ఎవరి మాటలు వినడు. గురుడు అస్సలు వినడు. మొత్తం కూడా ఆయనకంత నాలెడ్జి తీసుకొస్తుంది. దాదాపు ఈ యుద్ధం 14/6/2026 నుంచి ఆయన టోటల్గా ఒక మంచి వక్తగా, ఒక టీచర్గా, ఒక మంచి పవర్ఫుల్ వ్యక్తిగా ఆ తర్వాత మారబోతారు. మీరందరూ కూడా చూడండి. గురువుగా ఉండి అన్ని దేశాలపైన ఆధిపత్యం కావచ్చు, ఒక ఫ్రెండ్లీ నేచర్ కావచ్చు, ఒక కోపం కావచ్చు, ఒక దూకుడు స్వభావం కావచ్చు, ఇవన్నీ కూడా గురువులోని లక్షణాలు. మంచి వక్తగా కావచ్చు, ఇవన్నీ కూడా 14 తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారి విషయంలో మీరు చూస్తారు. చాలా బాగుంటుంది. సూపర్ సక్సెస్గా ఆ అమెరికా దేశం బాగుండాలని, అక్కడి నుంచి మనకు ఫ్రెండ్లీ నేచర్ వచ్చి అందరం కూడా ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా మారి చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరు కూడా ఎంతమంది డొనాల్డ్ ట్రంప్ గారు శాంతిగా ఉండి ప్రపంచ శాంతి బాగుండాలి, ఎవరు ఏ గొడవలు పడద్దు, అందరూ డబ్బుతో సంపాదించుకుంటూ లీగల్గా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారో ఒక థంబ్ ఇవ్వండి. మీకేదైనా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే క్లియర్గా నేను తెలియజేస్తాను. చూసుకొని ముందుకెళ్ళాం. థ్యాంక్ యూ.